వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ. సో విషయాల్లోకి వెళ్తే, ఇజ్రాయలీ జెట్ స్ట్రైక్స్ హౌతీ టార్గెట్స్ ఇన్ యెమెన్ ఆఫ్టర్ టెల్ అవీవ్ క్షమించాలి ఆఫ్టర్ టెల్ అవీవ్ అటాక్. దిస్ హ్యాస్ బీన్ ద రీసెంట్ న్యూస్ అండి. సో వై అంటే the strike on Yemen, which Israeli officials said came after 200 Houthi attacks on Israel. More than 200 Houthi attacks. ఒక దేశానికి తనను కాపాడుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుందండి. సో వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్. దాని టెరిటరీని అది కాపాడుకుంటుంది బై ఎనీ ఛాన్స్ అండ్ మీన్స్. దట్ ఈజ్ ఇట్స్ ఫండమెంటల్ రైట్. కానీ వాళ్ళు 200 సార్లు అటాక్ చేసినా ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేయలేదు. బట్ వెన్ దే రియల్లీ థాట్ దట్ ఒకవేళ కనుక ఇలానే ఉంటే ఇజ్రాయలీ సిటిజన్స్కి హాని కలుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే అటాక్ చేశారండి. సో దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ an Israeli was harmed in that attack. So one has to recognize that. అసలు అక్టోబర్ 7th నాడు, ద లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7th నాడు హమాస్ వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయడం ఏంటి? లేకుంటే హమాస్ని, ఇజ్రాయెల్ని వాళ్ళంతటా వాళ్ళే ఏదో ఒక రకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు కదా అని వాళ్ళని వదిలేయకుండా మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటినీ సపోర్ట్ చేయడం ఏంటి? వై డూ యూ వాంట్ టు ఎస్కలేట్ ఇట్? ఇప్పుడు ఇజ్రాయెల్కి అక్కడ ఉండడానికి ఈ ఇస్లామిక్ కంట్రీస్కి ఉండే ప్రాబ్లం ఏంటి? ఇది ఒక రిలీజియస్ వార్. దీన్ని అలానే చూడాలి. అండ్ హూ ఆర్ ఇన్స్టిగేటింగ్ ఇట్, దే వాంట్ వార్ మనీ. వార్ మనీ ఖచ్చితంగా కావాలి. లెట్ ఇజ్రాయెల్ బి ఇజ్రాయెల్ అండ్ లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. అండ్ లెట్ దీస్ పీపుల్ నాట్ బీ ఇంటరప్టెడ్ బిట్వీన్ గాజా స్ట్రిప్, పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. పాయల్ మాలిక్ says she will divorce Arman Malik. He can stay with Kritika, not happy with her polygamy. So you should have learned that before you are going to wed someone who is going to have polygamy. చాలా కేసెస్ ఉన్నాయండి ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ నుంచి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ ఏ హిందూ అండ్ ముస్లిం మ్యారేజ్, దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ వెరీ డిస్రప్టివ్ మ్యారేజెస్. వై? వీ డు నాట్ నో. ద రీజన్ అగైన్ రిలీజియస్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్. వాళ్ళు ఏ రిలీజియన్లో ఎలాంటి విలువలు ఉన్నాయి అని తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఏ విలువలు ఎంతెంత ఉన్నాయి, ఎవరిని ఎలా చూస్తారు ఏ రిలీజియన్లో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్. బీ అవే ఫ్రమ్ దట్ థాట్. ఐఎమ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ దట్ థాట్. ఐ నెవర్ క్లెయిమ్ దట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ అండ్ ఆల్ గాడ్స్ ఆర్ సేమ్. నో, ఆల్ రిలీజియన్స్ ఆర్ నాట్ సేమ్. దే హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీస్. ఒక ఏథియిస్ట్ అంటాడండి, all religions and also all ideologies are not equally dangerous. All ideologies are not same or equally dangerous. Some are more dangerous, some are less dangerous, some are not even dangerous at all. ఎవరు డేంజరస్ కాదు కూడా కొన్ని. సీక్రెట్ సర్వీస్ says it denied earlier Trump requests for more federal resources. So Secret Service అధినేత కూడా the last week or so she has రిజైన్ చేసే అంత పరిస్థితి వచ్చింది. సో ఫస్ట్ నుంచి if they had done their duty, they could have avoided this situation. But they wanted some sort of insecurity to the Trump, so that is why they have done that. Bangladesh protests shoot on site order for 133 after 133 are killed. 133 మెంబర్స్ చనిపోయిన తర్వాత షూట్ ఆన్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారండి. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే, షేక్ హసీనా జస్ట్ 2 days తర్వాతనే, 2 days ముందునే వెళ్ళొచ్చింది. స్ట్రైక్స్ వెంటనే దే హ్యావ్ గాట్ ఎరప్టెడ్ ఆల్ ఓవర్ ది బంగ్లాదేశ్. వై? సో సమ్ ఆర్ స్పెక్యులేటింగ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఎలా? ఏదో ఒక గవర్నమెంట్ని నయానో భయానో లేకుంటే ఆర్థికంగానో ఏదో రకంగా చేసి ఖచ్చితంగా చైనా వైపు తిప్పుకోవాలి. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్ అన్నింటినీ తిప్పుకోవాలి. ఇక్కడున్న ఇంకొక పవర్ ఏంటి అని అంటే ఇండియా.
సో ఇండియాకి థ్రెట్ అని పూర్తిగా మనం చెప్పలేం. చైనా ఈజ్ ఏ థ్రెట్, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఇన్స్టిగేటింగ్ ఇట్ ఆన్ ఏ వెరీ హై లెవెల్. అడపాదడపా ఖచ్చితంగా వీళ్ళు కూడా సైన్యాలను మోహరించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కవింపు చర్యలే. సో దే వాంట్ టు ప్రూవ్ సమ్ పాయింట్ దట్ వీఆర్ ఆన్ డొమినియన్, మనకి డామినెన్స్ ఉంది, వాళ్ళకి డామినెన్స్ ఉంది ఆ ఏరియాలో అని చూపించుకోవడానికి ఖచ్చితంగా ఈ పనులన్నీ చేస్తున్నారండి. సో ఈ మధ్య నేపాల్లో కొత్త గవర్నమెంట్ కూడా వచ్చింది. సారీ, నాట్ కొత్త గవర్నమెంట్. ఓలీ హ్యాడ్ బీన్ ద పిఎం అగైన్. హీ ఈజ్ ప్రో చైనా, ప్రో కమ్యూనిస్ట్ పార్టీ అది, అండ్ హీ ఈజ్ ప్రో చైనీస్. సో ఒక్కొక్క దేశము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలన్నీ చైనీస్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోతున్నాయి. స్లోలీ దే ఆర్ బికమింగ్ చైనాస్ డిపెండెంట్స్, విచ్ ఈస్ వెరీ సాడ్ టు సే. అండ్ మన ప్రభుత్వాలు ఉన్నది, సో Supreme Court ordered that the quota of the veteran descendants to be cut to 5%, with the 93% jobs to be allocated on the merit, and the remaining 2% will be set aside for the members of ethnic minorities. Ethnic minorities అని అన్నారు, బట్ యు నో ద dwindling population of Hinduism in there. హిందూస్ అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో దే ఆర్ dwindling. నో ఇస్లామిక్ కంట్రీ హ్యాడ్ ఎవర్ బీన్ జనరస్ యాజ్ బంగ్లాదేశ్ అండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దో దే ఆర్ dwindling, దే ఆర్ జనరస్. బంగ్లాదేశ్ ఈజ్ జనరస్ టువర్డ్స్ హిందూస్ అని చెప్తున్నాను. ఎందుకంటే నో ఇస్లామిక్ మెజారిటీ పాపులేషన్ ఉన్నది. ఇంతవరకు వేరే రిలీజియన్స్ని ఎప్పుడు దే ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్ ది minorities over there. They are not going to handle minorities. They are not going to give any shelter towards minorities. కానీ ఎథనిక్ మైనారిటీస్ అని అంటున్నారు. ఎథనిక్ మైనారిటీస్ అంటే కూడా దిస్ ఈజ్ ఏ వెరీ అంబిగ్వియస్ థింగ్. ఎథనిక్ మైనారిటీస్లో హిందూస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ హిందూ అట్రాసిటీస్ ఆన్ దెమ్. చాలా అట్రాసిటీస్ చేస్తారు, బట్ స్టిల్ వెన్ కంపేర్డ్ టు పాకిస్తాన్ దీస్ పీపుల్ ఆర్ కిల్లింగ్ లెస్ హిందూస్. అండ్ మన ప్రభుత్వాలు మేడం మమతా బెనర్జీ ఏమన్నారనంటే, ఐ కాంట్ కామెంట్ ఆన్ బంగ్లాదేశ్ ఇష్యూ యాజ్ ఇట్ ఈస్ ఎ సపరేట్ కంట్రీ. సపరేట్ కంట్రీ అని అంటది, కానీ వాట్ ఎవర్, ఒకవేళ కనుక హెల్ప్లెస్ పీపుల్ ఒకవేళ బంగాల్స్ డోర్ అడిగితే మనకి వాళ్ళ సంబంధం కూడా లేదు. సో లెట్ us టాక్ అబౌట్ మమతా బెనర్జీ హియర్. సో మన బంగ్లాదేశ్ పిఎం అని అనాలా, లేకుంటే మన వెస్ట్ బెంగాల్ పిఎం అని అనాలా, లేకుంటే ఏమని అనాలి? చూడండి, సెంటర్కి సంబంధం లేకుండా తను ఏం కామెంట్ చేసిందో చూడండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ బంగ్లాదేశ్ ఇష్యూ యాజ్ ఇట్ ఈస్ ఏ సపరేట్ కంట్రీ. అది సపరేట్ కంట్రీ అయినప్పుడు నువ్వు ఇవ్వాల్సిన కామెంట్ లేదండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ బంగ్లాదేశ్ విషయాన్ని వాళ్ళు చూసుకోగలుగుతారు. అండ్ దే హ్యావ్ స్ట్రిక్ట్లీ టోల్డ్ ద సేమ్ థింగ్ టు మమతా బెనర్జీ అండ్ ఆల్సో టు అవర్ సెంటర్. డైరెక్ట్గా మమతా బెనర్జీ తోటి ఇంటర్వ్యూన్ కాలేదు, కానీ సెంటర్ తోటి ఒక మాట అయితే మాట్లాడారు. వీ విల్ సీ దట్ ఇన్ ది నెక్స్ట్ న్యూస్. ఓకే, but what she is telling, I can't comment on Bangladesh issue, but if helpless individuals knock the Bengal's door, then we will shelter them, because United Nations resolution allows the neighboring regions to assist those in trouble. ఏమా మరి అలానే అదే బంగ్లాదేశ్లో హిందూస్ ఉన్నారు కదమ్మా, ఒక్కసారైనా రమ్మని చెప్పావా నీ నోట్లోంచి? అక్కడ వాళ్ళు హిందూస్ పర్సిక్యూషన్ ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది కదమ్మా, నువ్వు ఒక్కసారైనా మాట్లాడావా వాళ్ళ గురించి? మాట్లాడవు. ఎందుకనంటే నీకు ఒక హిందూ హేట్రెడ్ పీపుల్వి నువ్వు. యూ వాంట్ టు కంప్లీట్లీ మేక్ ఏ జెనోసైడ్ అవుట్ ఆఫ్ ద పీపుల్. అక్కడ హిందువులు, నీ వెస్ట్ బెంగాల్లో హిందువులు ఉండద్దు అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నావు నువ్వు వేరే దేశం గురించి కదమ్మా. కనీసం నీ స్టేట్లో అపోజిషన్ పార్టీస్ ఉంటే ఆ అపోజిషన్ పార్టీస్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు. కనీసం ఓటర్స్ని కూడా నువ్వు వదలకుండా చంపేద్దామని ఫిక్స్ అయిపోతున్నావు. ఇది నీ రాక్షసత్వం. నువ్వు వేరే వాళ్ళకట్ట, వేరే దేశానికట్ట నువ్వు సేవ చేస్తావట. నీకు వాళ్ళ గురించి ఏం సంబంధం అమ్మా? ఇక్కడ చనిపోతున్న వాళ్ళని చూడు ఒకసారి. Assam CM Hemanta Biswa Sarma claimed the married male infiltrators enter India and lure and marry poor tribal girls of Jharkhand, despite already having a wife and family. Papa, he is telling truth. In media, he is being insulted. He is being abused. ఈయన చెప్పేది ఎంత క్రైటీరియాలో నిజం అంటే ఇట్ ఈస్ 100% ట్రూత్. కానీ మీడియా వాళ్ళు మాత్రం, హౌ ద మీడియా పెడ్లర్స్ అండ్ దీస్ న్యూస్ పెడ్లర్స్ అండ్ దెన్ దీస్ లెఫ్ట్ లిప్టార్డ్స్, హౌ దే ఆర్ ప్రొజెక్టింగ్ హిమ్, హీ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గైస్ హూ హేట్స్ అదర్ పీపుల్. బట్ అక్కడ జరిగేదంతా ఆపోజిట్. ఇది ఎలా అంటే,
ఫస్ట్ ఒక కుక్కని చంపాలి అంటే దానికి పిచ్చిది అని చెప్పేసేసి ముద్రేయాలి. ఆ తర్వాత చంపినా ఎవడు అడగడని. ఇప్పుడు హిందూస్ మీద జరుగుతున్న మెసాకర్ కూడా ఒక రకంగా అట్లాంటిదే అండి. మీరు ఇంకా నిద్ర లేవకపోతే కనుక ఐ డోంట్ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. Israeli parliament approves the bill to label UN relief agency and works as a terror organization. UNRWA దేనికి పనిచేస్తుంది తెలుసా అండి? ఫర్ పాలస్తీనా. And they have said that Israel has hundreds of UNRWA staff are the members of the terrorist groups including Hamas and Islamic Jihad. They have passed the resolution and UN అడిగిందండి వీళ్ళని. So what are your proofs? And yet to provide the evidence to the UN appointed review. ఆ రివ్యూ మీద కావాలి అని చెప్పేసి దే హ్యావ్ ఆస్క్డ్ ది ఇజ్రాయలీ పార్లమెంట్ ఫర్ టు ప్రొవైడ్ సమ్ ఇష్యూస్. కాదండి, ఒక్క దేశం కోసం అని చెప్పేసి ఒక దేశం కోసం అని చెప్పేసి యు ఆర్ ఓపెనింగ్ ఏ సపరేట్ బ్రాంచ్ ఫర్ దట్. ఏదైనా యూనివర్సల్గా ఉండడానికనే కదా మనం యునైటెడ్ నేషన్స్ స్థాపించుకుంది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కంట్రీస్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్లోబ్ ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు యుఎన్ సచ్ దట్ దే విల్ మేక్ గుడ్ ప్రోగ్రెస్ ఆన్ ఆల్ ద ఏరియాస్. మీరు ఒక సపరేట్ వింగ్ని తయారు ఎట్లా చేయగలుగుతారండి? ఒక సపరేట్ వింగ్ని తయారు చేసి అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు అపాయింట్ దోస్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హమాస్. ఇజ్రాయలీ గవర్నమెంట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఒక గవర్నమెంట్ ఇంత పెద్ద నిర్ణయం అయితే తీసుకోదు కదండి. సో దెర్ ఈజ్ సమ్ truth in it, if not 100% truth in it, at least 90% of the truth will be credited to Israeli parliament, because bill pass chesenta they have dared to pass the bill. So you have to understand that there is really something going on. వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికైనా ఈ అపాయింటెడ్ రివ్యూ, లేకపోతే నిజంగా మీరు you will take that criticism as positively and then you are going to change your rules, or else are you going to nullify this UNRWA and then are you going to create a యూనివర్సల్ ఫ్రాంచైజీ లైక్ దట్? ఎక్కడ ఒకవేళ కనుక బాంబింగ్ జరిగిన సివిలియన్స్ని బయటికి తీసుకొని వస్తాము అనే ఏమన్నా ఉన్నాయా అట్లాంటి థాట్స్? మీరు ఇంత హోలిస్టిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళైతే, ఒక దేశం కోసం, ఒక పర్టికులర్ రీజియన్ కోసం అని చెప్పేసి మీరు ఒక ఆర్గనైజేషన్ స్థాపించే వాళ్ళైతే వై యూ డిడెంట్ పుట్ ఎనీ ఆర్గనైజేషన్ ఆన్ హిందూస్ ఆఫ్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘన్లో ఉన్న హిందూస్ గురించి, సిక్స్ గురించి మాట్లాడలేదు ఎందుకు? అక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో 6 ఎవరు లేరు. లాస్ట్ 6, ఆల్ దోస్ 6 ఆర్ స్లోలీ కమింగ్ ఇన్ టు ఇండియా. నాట్ నౌ, దే హ్యావ్ స్టాప్డ్ ఇట్. హిందూస్ ఆఫ్ పాకిస్తాన్, క్రిస్టియన్స్ ఆఫ్ పాకిస్తాన్, దో ద సేమ్ థింగ్. మీరు క్రిస్టియన్స్ని ఒకవేళ కనుక ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నా, లేకుంటే ముస్లిమ్స్ని, అవుట్ సైడ్ ముస్లిమ్స్ని మీరు ఎక్కువగా, నాన్ ఇండియన్ ముస్లిమ్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నా, ఇక్కడ జరిగేది టెర్రరిజమే. ఇండియాలో జరిగేది టెర్రరిజమే. ఎగ్జాంపుల్ ఈజ్ Rohingyas, మయన్మార్లో there had been a lot of persecution by the Rohingyas, and after that these people got into the action. ఆ తర్వాత ఆర్మీ వాళ్ళు యాక్షన్లో దిగాల్సి వచ్చింది. సో హౌ మచ్ టెర్రర్ దీస్ రోహింగ్యాస్ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ దేర్? మీరు యుఎన్ వాళ్ళు మీరు అంటారా వీళ్ళకి ఆశ్రయం ఇవ్వండి అని? హౌ ఆర్ యూ? ఇప్పుడు ఒక దేశం మిమ్మల్ని అంటుంది యు ఆర్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్ అని. మీరు ఏనాడు ఒక హోలిస్టిక్ అప్రోచ్ అందరి గురించి ఇయ్యలేదు. యూ హ్యావ్ బీన్ ఏ వెరీ వన్ సైడెడ్ గ్రూప్ ఫర్ సమ్ కమ్యూనిటీస్ అండ్ యూ హ్యావ్ బీన్ టోటలీ వాట్ యు సే అగోనైజింగ్ టు ది అదర్ గ్రూప్. కన్వర్ యాత్ర చూడండి, ఎస్సీ ఏం అడగాలి, ఎస్సీ ఏం అడుగుతుందండి చూడండి. Kanwar Yatra, SC states UP and Uttarakhand directives to display the names of the food stall owner and the staff. ఎందుకు చేయకూడదండి? మనము ఒక కస్టమర్ వాళ్ళ గూడ్ని ఎక్కడి నుంచి కొంటున్నాడో తెలియకూడదా? తెలుసుకునే అవకాశం ఉండకూడదా వాళ్ళకి? ముఖ్యంగా హిందువులకి ఆ రైట్ లేదా? కన్జ్యూమర్ యాక్ట్ హిందువులకి పనిచేయదా? అంటే హిందువులు ఒక 3rd గ్రేడ్ సిటిజనా అండి మీ దృష్టిలో? లేకుంటే ఎట్లున్నా పడతారులే అని అనుకుంటున్నారా? సోను సూద్ ఏమో విచిత్రమైన ట్విట్టర్లలో కామెంట్లు చేస్తుంటాడు. రాముడికి శబరికి అక్కడ ఉన్న ముల్లా చపాతీల మీద ఉమ్మేయడానికి ఏం సంబంధం? పైగా చెప్పింది కూడా అబద్ధమే. ఆ తర్వాత కవర్ చేసుకోవడానికి 2-3 ట్వీట్లు. ఏంటి మీకు ఏమన్నా హిందువులు అంటే అంత ద్వేషం ఎందుకు మీకు? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బాలీవుడ్ వైరస్ అండి. ఖచ్చితంగా
నెక్స్ట్ సినిమా సోనూ సూద్ ఏది యాక్ట్ చేసినా కానీ హిందువులు ఎవరు చూడకూడదండి. ఇంకా పౌరుషం ఉంటే మీకు శివాజీ పేర్లు పెట్టుకోవడం, శివాజీ స్టిక్కర్లు అతికించుకోవడం, హనుమంతుడి పేర్లు పెట్టుకోవడం, నరసింహస్వామి పేర్లు పెట్టుకోవడం కాదండి. వాళ్ళల్లో ఉన్న కొంచెం పౌరుషం ఎంత 1% ఉంటే మీరు నెక్స్ట్ సారి సోనూ సూద్ సినిమా తీస్తే కనుక చూడద్దు. బాయ్కాట్ హిమ్ కంప్లీట్లీ. ఎందుకు తెలుసా మీకు? దెర్ ఆర్ సమ్ థింగ్స్ రక్తం అనేది కొంచెం మరగాలి మీకు కూడా. దిస్ కామెంట్ షోస్ హౌ హిందూస్ ఆర్ డివైడ్ ఆఫ్ దేర్ ఓన్ హెరిటేజ్. ఎంత నిర్లప్తత ఉన్నది, ఎంత నిస్సిగ్గుతనం ఉన్నది హిందువులకి అనేది చూపిస్తుంది. డైరెక్ట్గా అంటున్నారు. అక్కడొక్క చోటనేనా, ఇక్కడ ఇదే నెలలో హిందూ గాడ్స్ మీద కదరే కృష్ణ అనొకాయన, అండ్ దెన్ పైలాదాస్ అనొకాయన, పైలాదాస్, ఐ హోప్ సో, పైడాదాసో దట్ గై. వాళ్ళు ఎలా అంటే కృష్ణుని తిడతాం, వెంకటేశ్వర స్వామిని తిడతాం, ఆ తర్వాత శివుణ్ణి తిడతాం. ఈయనైతే పర్టికులర్గా బ్రాహ్మణ్ వైఫ్స్ని హీ కాల్డ్ దెమ్ సంథింగ్ వెరీ బ్యాడ్, ప్రాస్టిట్యూట్స్ అని అన్నాడు. ఆ తర్వాత పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆఫ్టర్ దట్ హీ వెంట్ ఇన్ టు పోలీస్ స్టేషన్ అండ్ హీ సాట్ ఓవర్ దేర్ అండ్ జస్ట్ హీ డిలీటెడ్ దోస్ వీడియోస్ ఇన్ ఫేస్బుక్. అయిపోయిందా? అక్కడికి పాప ప్రక్షాళన అయిపోయింది. మీరు కూడా కేసు ఏం పట్టించుకోరు. ఇది నిర్లప్తత. ఎవరు చెప్పారో మీరు కులాలు ఉన్నాయి అనే మీకు, కానీ మీరు మాత్రం చాలా బాగా గుండెలకి తీసుకున్నారు. మాకు ధర్మం కంటే కులాలు ఎక్కువ కావాలనుకుంటున్నారు మీరు. ఈ వైఖరి మీరు మానకపోతే కులాల్లో మా కులాన్ని ఏమనలేదు కదా అని ఒకడు రాకపోతే కనుక, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు యునైట్ యువర్ సెల్స్ బియాండ్ దీస్ క్యాస్ట్, దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఎంత అండి మీ పర్సంటేజెస్? కులాలుగా విడదీస్తే ఎన్నో వేల కులాలు ఉన్నాయంట. ఆ పర్సంటేజెస్తో మిమ్మల్ని విడదీయడం పెద్ద కష్టమా? విడదీస్తారు. దెన్ వాట్ యు విల్ డూ? ఎవరికి చెప్పుకుంటారు? వాట్ విల్ బి యువర్ వాయిస్? మీకు వాయిస్ లేక, వితౌట్ ది వాయిస్ యు ఆర్ లూజింగ్ ఎ లాట్. మీకు ఒక పొలిటికల్ గ్రౌండింగ్ లేదు, మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్లు ఉండవు. ఒకవేళ బయటికి వెళ్తే మిమ్మల్ని కొడితే పట్టించుకునే నాదుడు ఉండడు. యువర్ గాడ్స్ ఆర్ బీయింగ్, సరే మీ గురించి మీరు వదిలేసినా కానీ యువర్ గాడ్స్ ఆర్ బీయింగ్, అంటే నా గాడ్ కూడా. దిస్ ఈజ్ ఆల్సో, ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ అషేమ్డ్. ఒకవేళ కనుక హర్తాలు చెయ్యాలి అని అంటే, ఎవరైనా ఒక నాయకుడు ఎవరైనా పిలుపునిస్తే, ఒక హిందూ సంఘం పిలుపునిస్తే ఒకరోజు లీవ్ పెట్టుకుని వెళ్ళండి, పర్వాలేదు. ఒక 5,000 మంది ఒక పర్టికులర్ కాజ్ కోసం ఆ పోలీస్ స్టేషన్ చుట్టూనో లేకుంటే ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరకు వస్తే ఒక 5,000 మంది 6,000 మంది, దెన్ దే విల్ నో దట్ హిందూస్ ఆర్ ఆల్సో యునైటెడ్ బియాండ్ దేర్ క్యాస్ట్స్. నాకు చూపించండి అండి. మీరు ఖచ్చితంగా బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు ఖచ్చితంగా బ్రాహ్మణుడే కావాలి, శూద్ర కులంలో పుట్టినవాడు ఖచ్చితంగా శూద్రుడే కావాలి అని నాకు మీరు హిందూ గ్రంథాల నుంచి ఎక్కడి నుంచైనా తీసుకొని వచ్చి చూపించండి. మీకు మీరు ఒక బ్యారికేడ్లు వాల్స్ వేసుకొని విడగొట్టుకొని మీకు మీరు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారంటే యు ఆర్ ప్లేయింగ్ జస్ట్ విక్టిమ్ కార్డ్ లైక్ అదర్ పీపుల్. మనం సంఘటితం కాకపోతే కష్టం. స్వామీజీలు కూడా, ఐ డు నాట్ నో వాట్ స్వామీజీస్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో థింకింగ్. మేము భక్తులం, మేము లేకపోతే స్వామీజీలు మీకు కూడా మనుగడేదండి. ఐ డోంట్ నో. ఒకప్పుడు స్వామీజీలు వీళ్ళందరూ, ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ గ్రేట్ సెయింట్స్, దే హ్యావ్ గివెన్ పొలిటికల్ అడ్వైజెస్ ఆల్సో. హూ టోల్డ్ యూ దట్ ద టెంపుల్స్ కెనాట్ బీ పొలిటికల్ సెంటర్స్ ఫర్ హిందూస్? ఎందుకు మీరు అనుకుంటున్నారు హిందూస్ పొలిటికల్ సెంటర్స్, టెంపుల్స్ కాకూడదని? మరి ఒక 4 మాటలు మంచి మాటలనే చెప్పాలా? కేవలం దేవుడి గురించే చెప్పుకోవాలా? అంటే సాటి హిందూ చనిపోతున్నాడు, ఆ తర్వాత ఈ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ హెరాస్డ్ బై సమ్ అదర్ కమ్యూనిటీస్ అని చెప్పుకోకూడదు అక్కడ? కొంతమంది ప్రవచనకర్తలు చెప్తున్నారు, అరే బాబు మీరందరూ గట్టిగా ఒక చోటకి రాకపోతే కనుక మనం అందరం కష్టమని కొంతమంది ప్రవచనకారులు చెప్తున్నారు. కానీ అందరూ చెప్పాలి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా బోటి వాడిని అడిగితే కనుక నేను ఇంగ్లీష్లో 4 ముక్కలు చెప్పగలుగుతాను, సైన్స్ గురించి చెప్పగలుగుతాను, లేకుంటే కొంచెం తెలిసిన హిస్టరీ అండ్ సోషల్ స్టడీస్ గురించి చెప్పగలుగుతాను. కానీ ఐ కెనాట్ టాక్ అబౌట్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ హిందూయిజం. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఫుల్ఫిల్ దట్ మోరల్ రైట్. ఇట్ ఈస్ ఆల్సో యువర్ డ్యూటీ. మేము చెప్పేది ఏముందండి, 10 మంది చూస్తారు, 10 మంది చూడరు. మీరు చెప్పేది అందరూ వింటారు. దెన్ ఆ స్పృహ వస్తుంది కదా, అది ఎవరికి మంచిది? ఇది ఈ కన్వర్ యాత్ర ఎవరి గురించో కాదండి చేసేది, శివుడి గురించే చేస్తారు. మన శివుడి గురించే చేస్తున్నారు. Pakistani journalist raises Kanwar Yatra order. US says not actually in effect. ఈడికి తినడానికి తిండి ఉండదు. మొన్ననే అప్పు తెచ్చుకున్నాడు యూఎస్ దగ్గర నుంచే $100 మిలియన్.
మళ్ళీ ఇప్పుడు వీడేమో కన్వర్ యాత్ర గురించి మాట్లాడాలి, ఇండియా గురించి ఏదో ఒకటి అనాలి, మళ్ళీ యుఎస్ ఆహా ఆహా ఓహో అని చెప్పేసి వీడు మాట్లాడుకోవాలి. అరే యుఎస్ స్టాప్ ప్లేయింగ్ ద బిగ్ బ్రదర్. ఇంకొకసారి బైడెన్ గెలవాలని నేనే అనుకుంటున్నా. వై? బికాస్ ఆఫ్టర్ సీయింగ్ బైడెన్ ఐ వాంట్ యువర్ యుఎస్ పవర్ టు బి ఏ లిటిల్ బిట్ డౌన్. ఐ వాంట్ ఆల్ యువర్ వాట్ యు సే ఐ వాంట్ యువర్ పవర్ టు బి రెడ్యూస్డ్. నేను కోరుకుంటున్నది సచ్ దట్ అవర్ నెగోషియేషన్స్ విల్ బి పవర్ఫుల్ అండ్ యువర్ ఇంటరప్షన్స్ విల్ బి వెరీ లెస్. ఓకే. ఎస్సీ కామెంట్స్ అండ్ జైబ్స్ ఆన్ కన్వర్యాస్ డైట్ రిస్ట్రిక్షన్స్. ఎస్సీ ఈ మాట అడిగిందండి, మర్చిపోయాను. సుప్రీంకోర్టు అడగాల్సింది ఏంటంటే ఏ హిందూస్కి కన్జ్యూమర్ రైట్స్ ఉండవా అని అడగాల్సింది పోయి కన్వర్యాలకి ఒక స్పెషల్ డైట్ ఉంటుందా అని అడుగుతుంది. సుప్రీంకోర్టుకి కూడా హిందువులంటే ఎందుకు ఇంత చిన్న చూపో నాకు అర్థం కాదు. అవును ఉంటుంది, హలాల్ ఈజ్ ప్రొహిబిటెడ్, హలాల్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై దోస్ కన్వర్యాస్. ఎందుకు చెప్పరు? ముస్లిం అక్కడ తూకేసి వాడు జన్నత్లో బర్కాత్ కావాలంటాడట. మీరేంటి, మీరు ప్రోత్సహిస్తున్నారా లేకుంటే ఇట్లా ఉమ్మేసింది తినాలి అని ప్రోత్సహిస్తున్నారా? అండ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ దట్ ప్యానల్, భాటియా, హీ వాజ్ టెల్లింగ్ అబౌట్ హిస్ ఆల్ట్రూయిజం. నేను ఒక ముస్లిం షాప్ దగ్గర నుంచే నేను తెప్పించుకుంటాను. అరే నువ్వు తెప్పించుకోవద్దు, ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ఇట్. వై? నీ ఎగ్జాంపుల్ని తీసుకొని అందరు చేసుకోవాలా? వాట్ ఆర్ యూ టీచింగ్ ద అదర్ పీపుల్? సరే మరి అట్లాంటిది ఈ ఆల్ట్రూయిజము అదర్ రిలీజియన్స్కి మీరు ఎందుకు చెప్పలేరు? Still, I am talking about that SC judge itself, Supreme Court judge itself. I am not talking about the Supreme Court. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటారు. ఎందుకంటే ప్రశ్నించకూడదు కోర్ట్ని. పిల్ వేసుకో, నా ఇష్టం వచ్చినప్పుడు నేను సమాధానాలు ఇస్తా. అరే యు ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, సో దేర్ ఫర్ యూ హ్యావ్ ఆల్సో టు వర్క్ లైక్ ద అదర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది గవర్నమెంట్. అట్లా కాదు, నాకు స్పెషల్ రైట్స్, నీకు స్పెషల్ రైట్స్. వింటర్ హాలిడేస్, రెయిన్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, ఆ తర్వాత ఓన్లీ 5 days a week. ఏంటండి ఇది? ఓకే, 5 days a week అని అంటే నేను ఒప్పుకుంటాను. ఆన్ సాటర్డే అండ్ సండే సమ్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ రియలీ స్టడీయింగ్ ద కేసెస్ అండ్ దెన్ దే ఆర్ గివింగ్ ద జడ్జెస్, దట్ ఈస్ ఫైన్. బట్ నాట్ ఆల్, నో, అందరు కాదు. ఇన్ని పెండింగ్ కేసెస్ ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకోపోవడం లేదు. రిలీజియస్ బిల్స్ చాలా ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకోపోవడం లేదు. ఒక వర్గము, హిందూస్ వర్గము క్షీణించిపోతున్నారు, దాని మీద స్పృహ లేదు. అరే ప్రొటెక్ట్ చేయాలి కదండి, మీది కూడా బాధ్యత కదా హిందూస్ని ప్రొటెక్ట్ చేయడం. లా అది చెప్పింది, లా ఇది చెప్పింది అని మీరు మాకే వాళ్ళు ఇస్తారా? లేకుంటే వాళ్ళకేం కన్జ్యూమర్ యాక్ట్ వాళ్ళకేమి ఇదేం ఉంటుందా? షాప్ ఓనర్స్ నేమ్ తెలుసుకోవడానికి వీల్లేదా? ఇదేంటి, ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాం, ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం అని చెప్పుకోకూడదా? వాళ్ళకి సపరేట్ రిస్ట్రిక్షన్స్ అండ్ డైట్స్ ఉన్నది, మీరు దాన్ని రెస్పెక్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఎందుకు జీర్ణం కావట్లేదు? వాడి రైట్ని అడుగుతుంటే మీకు ఎందుకు ఆ మంట, ఆ అసహనం ఎందుకు ఆ పర్టికులర్ కన్వర్యా మీద? అది కూడా సంవత్సరాల యాత్ర. ఒక మహా అనుకుంటే కొన్ని రోజులే ఉంటుంది. ఆ కొన్ని రోజులు కూడా అట్లా కాదు, ఉమ్మేసింది తింటాడా తినడా అది కావాలి. ముందు హిందువు నోళ్లలో ఉమ్మించుకుంటే తప్ప శాంతంగా ఉండదు మీకు. ఇదే అర్థం, ఇంతకంటే అర్థం ఏం చేసుకునేదే లేదు. ఇట్లనే అర్థం చేసుకోవాలి మీరు ఇచ్చిన తీర్పుని. బంగ్లాదేశ్ లార్జెస్ట్ ప్రొటెస్ట్ ఓవర్ ది మమతా బెనర్జీస్ షెల్టర్ ఫర్ రెఫ్యూజీస్. ఓన్ స్టేట్లో అపోజిషన్ మెంబర్స్ చచ్చిపోతారు, పట్టించుకోరు. బంగ్లాదేశీ ముస్లింల మీద ఉండే బదులు అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందూస్ మీద ప్రేమ చూపించలేరు. కనీసం ఆ డ్విండ్లింగ్ పాపులేషన్ మీద మీరు ఏమైనా స్కీమ్స్ రన్ చేయగలుగుతారా మమతా బెనర్జీ గారు? ఒక స్కీమ్ ఏమైనా రిలీజ్ చేయగలుగుతారా ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ దెమ్? నో. ఎప్పుడు వాళ్ళే, ఎప్పుడు ఈ వర్గం వాళ్ళే, ఎప్పుడు ముస్లిమ్సే. హిందూస్ వద్దు, నీ రాష్ట్రంలో హిందూ బతకూడదు, నీ రాష్ట్రంలో అపోజిషన్ బతకూడదు, నీ రాష్ట్రంలో నీ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినకూడదు. ఇవాళ రీసెంట్లీ వాట్ షీ హ్యాడ్ టోల్డ్, నన్ను 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడనీయలేదు నీతి ఆయోగ్లో, నేను నీతి ఆయోగ్కి వెళ్ళను, నేను బ్యాన్ చేస్తాను. వెంటనే నీతి ఆయోగ్ కమిటీ మెంబర్స్ చెప్పారు మేమేమీ స్పీకర్ ఆఫ్ చేయలేదు అని. ఏం విక్టిమ్ కార్డ్ అండి, ఇష్టం వచ్చిన విక్టిమ్ కార్డు మాట్లాడతారు, అడ్డదిడ్డంగా మాట్లాడతారు. ఫండ్స్ కావాలి అని అంటే నిరూపణలు చూపించారు, ప్రూఫ్స్ చూపించారు. మీ కేసు మీరు ప్రజెంట్ చేసుకోరు, ఆ స్టేట్ని డెవలప్ చేయరు. ఎంతసేపు ఆ కుర్చీ కావాలి, ఆ కుర్చీ మీద కూర్చోవాలి. హిందువులు చచ్చిపోయినా పర్వాలేదు. నువ్వు ఒక సీఎం, మీరు ఒక సీఎం కేవలం హిందువులకి, కేవలం ముస్లింలకే సీఎమా లేకుంటే హిందువులకు కూడా సీఎమా మీరు? ఇవన్నీ చూస్తున్న సెంటర్ కూడా ఏం మాట్లాడదు. అసలు ఇప్పటికల్లా ప్రెసిడెంట్ రూల్ ఎందుకు అప్లై కాదు? సీరియస్గా అక్కడ మెసాకర్స్ జరుగుతున్నాయి, అక్కడ డెమోక్రసీ ఈజ్ రియల్లీ బీయింగ్ లించ్డ్ ఇన్ ద పబ్లిక్ గ్రౌండ్స్. సీరియస్గా అక్కడ డెమోక్రసీ ఉండదు.
తర్వాత ఇదే ఒకవేళ కనుక పెరుక్కుంటూ పోయింది అనుకోండి, అయ్యో ఒకప్పుడు మన దగ్గర ఇండియాలో బంగ్లాదేశ్ లో కొంతమంది ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చాలా నశించిపోయారు అనే రోజు వస్తుంది. మీరు ప్రెసిడెంట్ రూల్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. సెంటర్ అంటే ఇక్కడ నేను అనేది బీజేపీ పార్టీనే. బీజేపీ కూడా నిర్లప్తతో ఇలానే పనిచేస్తూ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అబౌట్ వెస్ట్ బెంగాల్, దెన్ దెర్ ఆర్ నో హోప్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్ అగైన్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఒక అపోజిషన్ లేకుండా, ఇంకొక మాట వినిపించకుండా చేస్తున్నారు అక్కడ. యూ నో దిస్ బెటర్ దాన్ మీ, బట్ స్టిల్ నేను కూడా వాగాల్సి వస్తుంది, నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. సెంటర్ చూడండి, షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ది ఫ్లడ్ రిలీఫ్ ఫర్ బెంగాల్. అవే నా దృష్టిలో, దిస్ ఇస్ మై ఒపీనియన్, బట్ నెవర్ కాంట్రిబ్యూట్స్ ఫర్ నేషన్స్ ఇంటిగ్రిటీ. నీకు బంగ్లాదేశీ ముస్లింలు కావాలి 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 అని అడుగుతారు మమతా బెనర్జీ. నాకు వాళ్ళే ఓట్లు ఇస్తారు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తారు. వాళ్ళని అక్కడ ఉన్న ఇండియన్ ముస్లింల మీద కంటే కూడా, ఇండియన్ హిందూస్ మీద కంటే కూడా వాళ్ళు ఎక్కువైపోయారు నీకు మమతా బెనర్జీకి. China keen on to pursue the Belt and Road projects in Nepal. Premier Lee, one of the delegation from China, is asking PM Oli for that. మనకి పాకిస్తాన్ దగ్గర ఆల్రెడీ ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉన్నది. అండ్ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్లే చైనా వర్కర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని చెప్పేసి, పాకిస్తాన్ ప్రభుత్వమే పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి రక్షణ ఇవ్వట్లేదని చెప్పేసి, ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఈజ్ almost on a cart, on a bullock cart. It is going as fast as a snail, as స్లోగా ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఈ పాకిస్తాన్ అంటే నాకు చాలా ద జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఇస్ సో సిగ్నిఫికెంట్. చూడండి, యుఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, చైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాతైనా యూఎస్ వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు కదా, అట్లా కాదు, ముందే ఇస్తారు. నౌ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఈస్ ఆల్సో అనదర్ కంట్రీ విచ్ ఈస్ జాయినింగ్ ఇన్, నేపాల్, విచ్ హ్యాడ్ బీన్ ఏ ఫ్రెండ్లీ కంట్రీ టువర్డ్స్ ఇండియా. కానీ పిఎం ఓలీ హీ ఆల్సో వాంట్ టు ప్లే దిస్ డర్టీ పాలిటిక్స్ ఫర్ హిజ్ సీట్. సో అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్, దే సే దట్ దెర్ ఈస్ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా ఆన్ పిఎం ఓలీస్ victory. So we have to see another country to become a victim of China. We have to see. అంతే కదా, చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలి. సుప్రీం కోర్ట్ గ్రాంట్స్ బెయిల్ టు నేపాలీ సిటిజన్ బుక్డ్ అండర్ యూఏపీఏ. ఒకప్పుడు యూఏపీఏ అట్లీస్ట్ మన వాళ్ళకే ఇచ్చేశారని అనుకోవచ్చు. ఒక నేపాలీ సిటిజన్కి యూఏపీఏ యాక్ట్లో దొరికితే వాడిని వదిలేయడం, ఐ డోంట్ నో వీళ్ళకి ఎలా రైట్స్ ఉంటాయండి. ఎన్నో లీగల్ పిల్స్ని, కావాల్సిన పిల్స్ని మీరు ఎలా అది రైట్ కాదని అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద స్పెషల్ రైట్ హీ హ్యాడ్ గాట్ వెన్ కంపేర్డ్ టు ది అదర్స్? సుప్రీంకోర్టు వీళ్ళకి చేసినట్టుగా బెనిఫిట్స్ నాకు తెలిసి వేరే వాళ్ళకి చేసి ఉండదేమో. అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్స్ యాక్ట్లో ఒక నేపాలీ సిటిజన్, హిస్ నేమ్ ఇస్ షేక్ జావేద్ ఇక్బాల్, అగైన్ ద సేమ్ గై, యూ సీ, అగైన్ బిలాంగింగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. వాళ్ళని ఇంత తొందరగా, ఆ ప్రేమ ఏంటి సుప్రీంకోర్టు నీకు? మిగిలిన వాళ్ళకి లేని ప్రేమ వీళ్ళ మీద ఎందుకు సుప్రీంకోర్టు? మమ్మల్ని అందరినీ ఒకే రకంగా చూడవా? ఈ న్యూస్ చదివి మీ గురించి నేనేమనుకోవాలి? ఎప్పుడు జరిగిందంట? ద సేమ్ కమ్యూనిటీ బిలాంగ్స్ టు అనదర్ సేమ్ కమ్యూనిటీ. వాట్ ఈస్ దిస్ లవ్? మా మీదే హేట్ ఎందుకు? ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి పెట్టిన పిల్స్లో కొన్ని దేవాలయాలు ఎందుకు విడిపించట్లేదు అనేది ఉంది. ఆ తర్వాత శబరిమలలో తీర్పిచ్చారు అండ్ అగైనెస్ట్ హిందూస్. ఆఫ్టర్ దట్ దే ట్రై టు మాడిఫై సంథింగ్ అండ్ దెన్ దే హ్యావ్ టు ట్రై టు మేక్ ఇట్ ఇన్ టు ఏ వెరీ ఒక స్మూత్ గార్లాండ్ లాగా చేద్దామని. యూ వాంట్ టు లుక్ ఇట్ వెరీ నైస్, బట్ స్టిల్ ద హర్ట్ హ్యాస్ బీన్ డన్ ఆన్ టు ద హిందూస్. అరే మీరు సెక్యులర్ అంటారు, ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అసలు సెక్యులర్ అని అన్నప్పుడు అన్ని రిలీజియన్స్ని తీసుకుంటున్నట్టే మిగిలిన అన్ని రిలీజియన్స్ని ఒకే రకంగా చూడకుండా అన్ని రిలీజియన్స్ని తీసుకోవాలి కదా. ముస్లిం లా బోర్డు ఉన్నది, మరి సుప్రీంకోర్టు గారు మరి దీని గురించి ఏ మాట
లేదు అన్ని రిలీజియన్స్ మాకు ఒకటే, ఈ కంట్రీలో ఖచ్చితంగా ఒకటిగానే ఉండాలి, అందరికీ ఒకటే న్యాయ చట్టం ఉండాలి, పర్సనల్ లా బోర్డ్స్ ఉండవు, ఇక నుంచి రద్దు, వాటి నుంచి వచ్చే ఇంతకుముందు వచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఇక్కడ నుంచి చెల్లవు అని ఒక్కసారి చెప్పలేకపోయారండి సుప్రీంకోర్టు. ఇలా అడిగినందుకు ఒక నార్మల్ వ్యక్తిని అయితే కనుక యూ విల్ ప్రాసిక్యూట్ హిమ్, యూ విల్ డూ వాట్ ఎవర్ ఇన్ హిస్ రైట్, వాట్ ఎవర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీకు తోచింది ఒకవేళ కనుక అడిగితే మీకు తోచింది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు, యూ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ హిమ్ యాజ్ సంథింగ్ ఎల్స్. అడిగితే తప్పు. ఎటు పోవాలండి ఒక కామన్ హిందూ? పాకిస్తాన్ కాల్స్ ఇజ్రాయిల్స్ నెతన్యాహు టెర్రరిస్ట్. ఈ పాకిస్తాన్ ఇచ్చే బిరుదుల్ని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ పట్టించుకుంటాడని వీళ్ళు బిరుదులు ఇస్తున్నారు. సో అండర్ ది ప్రెషర్ ఫ్రమ్ ద రైట్ వింగ్ ప్రొటెస్టర్స్ పాకిస్తాన్. రైట్ వింగ్ ప్రొటెస్టర్స్ చూడండి, అరే నువ్వు అక్కడ వాడాల్సిన పదం ఏంటండి? యాంటీసెమిటిక్ పీపుల్, యాంటీసెమిటిక్ మాబ్ అని వాడాలి. యాంటీసెమిటిక్ మాబ్, దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ టు యూస్. ఈ పాలిషింగ్ ఎందుకండి? అండర్ ది ప్రెషర్ ఆఫ్ యాంటీసెమిటిక్ మాబ్ పాకిస్తాన్స్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఏ టెర్రరిస్ట్ ఆన్ ఫ్రైడే. ఈ కంట్రీ మిగిలిన వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళ దాంట్లో దూరకుండా, అంటే 100 మిలియన్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇంకొక వారం రోజులు ఇట్లాంటి పెడలింగ్ అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళు ఈ 100 మిలియన్ ఉపయోగించి వీళ్ళు ఏమైనా ఫ్యాక్టరీస్ కట్టుకోవచ్చు, దే కెన్ మూవ్ ఆన్ టు సమ్ అదర్ ఇనిషియేటివ్స్. అట్లా కాదు, టెర్రరిజంని ప్రోత్సహిస్తారు. వీళ్ళు కాక వీళ్ళు వేరే వాళ్ళని టెర్రరిజం అని అంటారు, టెర్రరిస్టులు అని అంటారు. అసలు ఎట్లా మాట్లాడతారు? ఏ నోటితో మాట్లాడుతున్నారు వీళ్ళు? అరే నేను చాలా స్నేహపూర్వకంగా చెప్తున్నా, వన్స్ యూ గో అండ్ చెక్ యువర్ రికార్డ్స్. హౌ ఈజ్ యువర్ పాస్ట్, హౌ ఈజ్ యువర్ ప్రెజెంట్, హౌ ఈజ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ యూ, హౌ ఈజ్ రిలీజియస్ హేటెడ్ ఇన్ యూ, హౌ యు ఆర్ పర్సిక్యూటింగ్ ద మైనారిటీస్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ. వాళ్ళు ఒకవేళ కనుక విలువైన మైనారిటీస్ అయినా కానీ నువ్వు నీ దేశంలో వాళ్ళు ఉంచట్లేదు. హౌ యువర్ ఓన్ రిలీజియస్ అహ్మదీ ముస్లిమ్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు నువ్వు? కేరళ చీఫ్ సెక్రటరీ కాల్స్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఫారెన్ సెక్రటరీ యాజ్ ఎఫర్ట్ టు డెవలప్ ద స్టేట్. ఇది ఒకటి ఫారెన్ సెక్రటరీ అని వీళ్ళంతటి వీళ్ళే పెట్టుకుంటారు. కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. నౌ ద టికింగ్ టైమ్ బాంబ్ అస్సాం. ఈ లిస్ట్లో ఇంకొంచెం పొడిగిస్తే నెక్స్ట్ వుడ్ బి మై గెస్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ దిస్ వుడ్ డెఫినెట్లీ బీ హ్యాపెన్, బట్ మై గెస్ వుడ్ బి తెలంగాణ. ఈ జాబితాలోకి వచ్చేస్తుందండి. We know what they support, what they preach, and what are the societies which are living there. ఒక కమ్యూనిటీ ఉందండి, డ్రాస్టికల్లీ రెడ్యూసింగ్ ఇన్ ఇట్స్ పాపులేషన్ పర్సంటేజెస్, అండ్ ఆల్సో ఈ ఏరియాలలో ఒక పొలిటీషియన్కి కానీ, ఒక బ్యూరోక్రాట్కి కానీ, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి కానీ పని ఏంటండి? పర్సిక్యూషన్ లిస్ట్లోకి హిందువులు కూడా చేరకూడదు అనే కదా. మెజారిటీలో ఉన్న వాళ్ళు ఈ స్టేట్స్ అండ్ ఈ పర్టికులర్ రీజియన్స్లో మైనారిటీస్ అయిపోతున్నారు. యు ఆర్ నాట్ ఈవెన్ డిఫైనింగ్ ద మైనారిటీ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎట్లా మనం ఒక మైనారిటీ అంటే ఏంటి అని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్లో మనం రాసుకోకుండా మైనారిటీ అపీస్మెంట్స్ చేసుకుంటూ దానికి సపరేట్ రిజర్వేషన్స్ కావాలనుకొని కాన్స్టిట్యూషన్ని కూడా తుంగలో దొక్కేస్తామని అంటారు. మళ్ళీ వాళ్ళే బుక్ తీసుకొని వచ్చుకుంటారు. ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ, ఆ బుక్నే చూపించుకుంటూ ఉంటారు. So the order stated that the Secretary Labor and Skills K. Vasuki will hold the additional charge of the matters connected with the external cooperation. ఏం బాబు, ఇండియాతోటి సంబంధం లేదా మీకు? మీ అంతటి మీరే కొన్ని అపాయింట్ చేసేసుకుంటారా? మీ రాష్ట్రంలోకి వచ్చే వాహనాల గురించి మీరు ఏమన్నా పట్టించుకొని దాని మీద కస్టమ్స్ వేయాలి, కానీ అది కూడా దట్ ఈస్ ఆల్సో అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. మీ రాష్ట్రంలో ఇంకా వేరే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే యు ఆర్ గెటింగ్ హెల్ప్, దట్ యూ కెన్ మేనేజ్. కానీ కోఆపరేషన్ పెంచుకోవడానికి అసలు తాకీదు పంపించకుండా, సెంటర్ తోటి మాట్లాడకుండా నేను ఒక ఫారెన్ సెక్రటరీని అపాయింట్ చేస్తాను అన్న, అండ్ దెన్ యు ఆర్ వైట్ వాషింగ్ ఇట్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇట్ ఈస్ అన్ అడిషనల్ డ్యూటీ విచ్ ఎవ్రీ స్టేట్ విల్ డూ అనేది ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ అంబిగ్వియస్. డోంట్ యూ థింక్ సో? బాబు హిందువులు మీరే ఆలోచించాల్సింది, మనమే ఆలోచించుకోవాల్సింది, ఇంక్లూడింగ్ మీ. చూడండి, స్వామినారాయణ్ మందిర్ ఇన్ కెనడా, ఓకే, దట్ టౌన్స్ నేమ్ ఈజ్ ఎడ్మంటన్, వ్యాండలైజ్డ్, డిఫేస్డ్ విత్ యాంటీ ఇండియా గ్రాఫిటీ. యాంటీ ఇండియా ఎందుకమ్మా? ఇండియా ఏం చేసింది? మమ్మల్నిగా చంపాలనుకుంటుంది, అది కూడా ఒక మందిర్, హిందువులనే అను. అండ్ ద హిందూ టెంపుల్ వాజ్ డిఫేస్డ్ విత్ ది స్లర్స్ థ్రెటనింగ్ ఇండియన్ PM మోడీ అండ్ నరేంద్ర మోడీ అండ్ ఇండియన్ ఆరిజిన్ కెనడియన్ MP చంద్ర ఆర్య.
వీళ్ళ మీదైనా కనీసం మీ కెనడియన్ ఎంపీఏ కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యూ షుడ్ హ్యావ్ గివెన్ లీవే ఆన్ హిమ్. నో, ఈయన హిందూ అని చెప్పేసి ఈయన కూడా మీకు కంటికి నలుసులాగా తయారయ్యా, మీ కంటికి చూడబుద్ధి కావట్లేదా అక్కడ ఉండే యాంటీ హిందూస్కి? మరి జస్టిన్ ట్రూడో, హూ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ ఆల్ట్రూయిజం, హూ ఈజ్ ఏమంటారు జస్టిన్ ట్రూడో, దట్ పర్సనిఫికేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ఆల్ట్రూయిజం, లేని వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. కొన్ని ఆర్టికల్స్ చదివానండి, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ఫ్రెండ్ టు ద పర్సిక్యూటెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ దే హ్యావ్ గివెన్ ద అడ్జెక్టివ్స్. ఏం బాబు, ఇక్కడ ఒక మందిరము అండ్ మీ పిఎం, మీ ఎంపీ తిడుతున్నారు, దానికి సపోర్ట్గా ఒక్కటైనా రిలీజ్ చేయడం, ఒక యాక్ట్ చేయడం ఏమైనా ఉన్నాయా? ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ దేర్ వుడ్ బి సంథింగ్ దట్ హీ విల్ డూ ఆర్ ఎల్స్ హీ వాంట్ టు డూ. కాంగ్రెస్ క్లెయిమ్స్ సీతారామన్ టుక్ ది లీఫ్ అవుట్ ఆఫ్ పోల్ మేనిఫెస్టో. అంటే ఏదైనా మంచి జరిగిందనుకోండి, మనం ఫస్ట్ తీసేసుకోవాలి. దిస్ పర్టిక్యులర్ న్యూస్ ఈజ్ అబౌట్ ది ఇంటర్న్షిప్స్ గివెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ ది కంపెనీస్. ఎందుకంటే దెర్ ఈస్ ఎ లార్జ్ అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్ ఇన్ విచ్ ఇండియా కుడ్ ఇంప్రూవ్. కానీ ఆ లార్జ్ అన్ఎక్స్ప్లోర్డ్ సెంటర్లో, ఇన్ దట్ ఫీల్డ్స్ దేర్ ఈజ్ నాట్ ఎనఫ్ స్కిల్ డెవలప్మెంట్. మరి మనం చదువుకునే చదువులు 10 సంవత్సరాల తర్వాత అప్డేట్ అయినవి, మనం చదువుకునే చదువులు 10 సంవత్సరాల వరకు అప్డేట్ కాలేదు. మరి ఈ 10 సంవత్సరాల గ్యాప్ని ఫిల్ చేయాలి అని అంటే సమ్వన్ హ్యాస్ టు పుట్ సమ్ మనీ ఇన్ ఇట్. ప్రైవేట్ కంపెనీస్ ఆబ్వియస్గా కొంచెం వరకే చేయగలుగుతాయి, దే కెనాట్ డూ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. ప్రైవేట్ కంపెనీస్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్ దే విల్ డూ. వాళ్ళ ఖర్చు పెట్టుకొని కొంత ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు ఫర్ దేర్ న్యూ రిక్రూటీస్. కానీ ఇంకా వీ నీడ్ మోర్ స్కిల్ లేబర్. మనకి ఉద్యోగాలు తక్కువ కాదండి, మనం చదువుకునే దానికి మన దగ్గర ఉద్యోగం లేకపోవడం, మన దగ్గర స్కిల్ లేకపోవడం. సో ఇన్ దిస్ న్యూ ఎరా, న్యూ టెక్నాలజీస్ హ్యావ్ డెవలప్డ్, ఇన్ ద సేమ్ వే న్యూ అప్లికేషన్స్ హ్యాస్ టు బి డెవలప్డ్. ద కోర్ సిలబస్ షుడ్ నాట్ చేంజ్. నేను అంటున్నది కోర్ సిలబస్ చేంజ్ చేసేయండి, కేవలం కంప్యూటర్స్, ఏఐ ఇవి మాత్రమే నేర్పియండి అని నేను అనట్లేదు. ద కోర్ సిలబస్ రిమైన్స్ ద సేమ్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ విల్ నాట్ చేంజ్. That is my 100% truth. But you also have to include the upcoming technologies and also the upcoming information in the regarding fields. ఆ ఫీల్డ్స్లో అప్కమింగ్గా వాళ్ళ టెక్నాలజీస్ని కూడా అక్కడ స్కిల్ పెట్టి చేయించాలి. కాలేజెస్ ఈ పని ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా చేయాలి, ఎందుకంటే కాలేజీలలో ఫీజులు తీసుకుంటున్నారు కాబట్టి. అండ్ ఆల్సో అవర్ కరిక్యులం ఈజ్ బీయింగ్ ఎ లిటిల్ బిట్ డౌన్ ట్రోడెన్. మీరు అది చేయాలి. అది చేయకపోయకుండా, అది చెయ్యలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఒక పర్టికులర్ ప్రొజెక్షన్ లేదు. అరే ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్స్, ఇన్ ద నెక్స్ట్ 5 years ఆర్ ఇన్ ద నెక్స్ట్ 10 years దిస్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు డ్రమాటికల్లీ ఇంక్రీజ్ అని గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంటే, ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ నౌ దే విల్ హ్యావ్ ఏ గోల్ దట్ దే విల్ పర్సూ దిస్ టైప్ ఆఫ్ కెరియర్ అని. మనం అటు ఎడ్యుకేట్ చేయట్లేదు, ఇటు వాళ్ళు ఉత్తీర్ణత అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర స్కిల్ కనబడట్లేదు. అబౌట్ 50% ఆఫ్ ఆల్ ది ఇంజనీర్స్, ఇది రిలీజ్ చేశారండి సమ్ కంపెనీ ఆర్ సమ్ సర్వే. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. ఐ కుడ్ నాట్ నేమ్ దట్ సర్వే, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. యూ ప్లీజ్ హ్యావ్ టు బిలీవ్ మీ ఇన్ దిస్, కీప్ ఫెయిత్ ఇన్ మీ. అబౌట్ 50% ఆఫ్ ద ఇంజనీర్స్ అండ్ ఆల్సో ది MBA స్టూడెంట్స్ డస్ నాట్ మీట్ ద కేటగిరీ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్ అని చెప్తున్న యూనివర్సిటీస్ చెప్తున్నాయి, ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళు చెప్తున్నారు. ఎనీవేస్, వీఆర్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ ఏదైనా కానీ పక్కనోడి వల్ల జరిగిన మంచిని తన బుట్టలో వేసుకోవడం, ఫ్రమ్ ఇట్స్ కాన్సెప్షన్ ఇట్ హ్యాస్ బీన్ దేర్. వీ విల్ టాక్ అబౌట్ కాంగ్రెస్ వెరీ గుడ్ హిస్టరీ, వెరీ హిపోక్రటిక్ హిస్టరీ. సో బ్రిటిష్ వాళ్ళు ఏమేమి స్థాపించారు? ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ బ్రిటిషర్స్ వర్ వెరీ గుడ్. బ్రిటిషర్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎందుకు చేశారు అని అంటే, క్రిస్టియన్ మిషనరీస్ని ఎంకరేజ్ చేయడానికి, ఇక్కడ ఉండే ఇండిజీనియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ని తగ్గించడానికి యూనివర్సిటీస్ని కట్టారు. ఓకే, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ బ్రిటిష్ ఆర్ గుడ్. ఎనీవేస్, సో కమింగ్ టు ద థింగ్, వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం కూడా తప్పు అని అంటున్నారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళది తప్పే, ఆ తర్వాత కాంగ్రెస్ది కూడా తప్పే. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం, అకౌంటెంట్స్ మీకు ఎంతమంది కావాలండి? అప్పట్లో ఎన్నెన్ని అకౌంటెంట్స్, ఆ తర్వాత ఎన్నెన్ని ద పోస్ట్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఏ అప్లిఫ్ట్మెంట్. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళలేరండి. జస్ట్ దే ఆర్ గోయింగ్ టు బీ ది సర్వెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్. ఆ సర్వెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్ని తయారు చేయడానికి ఎన్ని కాలేజీలు కట్టినాయి? సర్వెంట్స్ని తయారు చేసుకోవడానికి, ప్లీజ్ అండర్లైన్ దిస్ అండ్ బోల్డ్, సర్వెంట్స్ని తయారు చేయడానికి వేరే దేశం వాడు,
వేరే దేశం వాడు యూనివర్సిటీస్ ఆఫ్ మద్రాస్, కలకత్తా, బాంబే, ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత అలహాబాద్, అండ్ దెన్ దెర్ ఆర్ 186 కాలేజెస్ విచ్ ఆర్ బిల్ట్ బై బ్రిటిష్, అండ్ దెన్ 1902లో ఇంకొన్ని 5 యూనివర్సిటీస్ బిల్డ్ చేశారు. ఎందుకు? మనల్ని స్లేవ్స్ చేయడానికి ఇంత కష్టపడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని కట్టించుని ఉండొచ్చు ఇన్ ఆర్డర్ టు అప్లిఫ్ట్ ది ఇండియన్ కమ్యూనిటీ. చేయలేదు. మళ్ళీ ఏమనంటే నేనే ఇస్రోని స్థాపించిన, నేనే ఎట్క మీద ఎట్క పెట్టిన, ఆ తర్వాత ఐఐటీలు నేనే యూనివర్సిటీస్ ఆఫ్ మద్రాస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ అండ్ సమ్ ఆఫ్ ద అదర్ యూనివర్సిటీస్ ఆర్ రీనేమ్డ్ యాజ్ ఐఐటీస్. వాటిని ఐఐటీస్ వాటిని అట్లా అక్కడ ఉండే స్తూపాన్ని, అక్కడ ఉండే శిలాఫలకాన్ని ఎగరగొట్టి ఈ శిలాఫలకం వేసుకుంటే సరిపోయింది. చూడండి, నాకు ఈ కోర్ట్స్కి మర్యాద ఇవ్వాలి అని అంటారు. చేసే పనులేమో ఇవి. ఓన్లీ వ్యూయింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ నాట్ అఫెన్స్ అండర్ ఐటీ యాక్ట్, కర్ణాటక హైకోర్టు. మళ్ళీ వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? మేము కూడా మనుషులమే కదా, మా చేత కూడా తప్పులు జరుగుతాయి కదా అని అంటారు. అంటే ఇప్పటి వరకు ఇలా తప్పులు చేసి మీరు ఎన్నెన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు? కర్ణాటక హైకోర్టు అనే కాదు, ఇఫ్ కర్ణాటక హైకోర్టు వాట్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ఈస్ ట్రూత్, then definitely the same applicable to the Supreme Court and also all the other courts as well. సో ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్స్ ఎన్ని ఇచ్చి ఉండొచ్చు? దట్ హ్యాస్ టు. ఇప్పుడు కోర్టులకి ఒకళ్ళు వెళ్ళారు అని అంటే అక్కడ జడ్జిమెంట్ పాస్ అవుతుంది అని. ఒక సామాన్యుడు హైకోర్టు మెట్లు ఎక్కడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే భారీ ఫీజులు తట్టుకోలేక న్యాయం అనేది ఇంత ఖరీదు కూడా అవుతుంది. ఒక్కసారి అది కూడా ఆలోచించాలి. ఒక ఎజెండా, ఒక ఎన్ని రోజులండి ఎజెండా దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ నో. ఎనీవేస్, సో యూఏఈ జైల్స్ 57 బంగ్లాదేశ్. ఇదిగో ఒక అరబిక్ కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ, అండ్ దేర్ ఓన్ అనదర్ ఇస్లామిక్ కంట్రీలో 57 బంగ్లాదేశీస్ ఉన్నారు. వాళ్ళు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసిందండి? తీసుకొని వెళ్ళి జైల్లో పడేసింది. ఇక్కడ మమతా బెనర్జీ ఏం మాట్లాడుతుందండి? రండి నా దగ్గరికి రండి, మా హిందువులందరినీ చంపేయండి. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, దట్ ఈస్ ద ఎండ్ కోట్ నో. బికాస్ బంగ్లాదేశ్లో వాళ్ళు ఏం పని చేశారు? హిందూ పాపులేషన్ చాలా తక్కువగా చేసేశారు. ఒకప్పుడు ఎంత ఉండాలో ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు కూడా ఒకవేళ కనుక అదే పనులు చేసిన వాళ్ళ తాతలు వాళ్ళ నాన్ననేగా చేసింది. వీళ్ళే నేర్చుకొని వస్తారు మన ఇండియాకి వచ్చి, అది కూడా నీ వెస్ట్ బెంగాల్కి వచ్చి. మీ వెస్ట్ బెంగాల్కి వచ్చి ఏం చేస్తారమ్మా? ఇదే పని చేస్తారమ్మా. ఇలాంటి వాటిని సపోర్ట్ చేసేది ఓవైసీ. ఇక్కడ మనోడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడంటే రోహింగ్యాలు నా దగ్గరికి రావాలి, నా బలం పెరగాలి, నా ఓట్లు కావాలి, నేను ఎంపీ కావాలి, నెక్స్ట్ ఆ తర్వాత పీఎం కూడా అవ్వాలి. ఇది ఓవైసీ పట్టుదల. అక్కడ ఉన్నది మమతా పట్టుదల. ఒక్క రిప్రోచ్ లేదు. 15 minutesలో నేను చంపేస్తానంటే ఓవైసీ మీద ఒక్క పనిష్మెంట్ లేదు. జై పాలస్తీనా అని అంటే వదిలేశారు. అన్నీ వదిలేస్తారా మీరు ఇలానే? అంటే వాళ్ళని వదిలేస్తారు, మిగిలిన వాళ్ళని పట్టుకుంటారు, హిందువులు ముఖ్యంగా. ఇది మీరు చేసే పని. So these are some of the things that need to be discussed for a little while. 44-year-old ban on government staffers joining RSS lifted. మంచి వార్తనే కొంచెం వరకు, విచ్ వాజ్ అన్నెసెసరీ. మీరు బ్యాన్ తీయకపోతే వాళ్ళకు ఉద్యోగాలు దొరకవా? కొంతమంది కామెంట్స్ చేశారండి, ఇప్పటి నుంచి అయితే కనుక అక్కడ స్టాఫ్లో కూర్చునే వాళ్ళు ఇప్పటి నుంచి కాకి చెడ్డీలు అన్నీ చూపించండి మీవి, గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చున్న ఆర్ఎస్ఎస్ భక్తులారా అని అంటున్నారు. 44 yearsగా ఒక ఆర్గనైజేషన్ ఏ తప్పులు చేయకుండా, ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఏదైనా వార్ వచ్చినప్పుడు, ఎక్కడైనా కానీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బిగ్ డిజాస్టర్ విచ్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ హెల్పింగ్ బై ఇట్ సెల్ఫ్. దానంతటది కష్టపడి పనిచేస్తుంటే 44 yearsకి మన ప్రభుత్వానికి కళ్ళు తెరిచినారు. ఇప్పుడు కళ్ళు తెరిచినారు. ఎనీవేస్, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ RSS has done? RSS in the wake of emergency clamped by then Prime Minister Indira Gandhi, our so-called RSS hater, Hindu hater అని అంటానండి. సిక్ రియార్డ్స్ని దగ్గర కూర్చోబెట్టించుకొని చేయించండి. సిక్ హేటర్ అని కూడా అనడంలో తప్పేం లేదు. ఇన్సైడ్ ఇండియా ఐ కెన్ టాక్, బట్ అవుట్ సైడ్ ఇండియా ఐ విల్ నాట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ ఇందిరా గాంధీ ఈజ్ వెరీ గుడ్ అన్నట్టు. ఎందుకు? ఫస్ట్ ఐఎమ్ ఇండియన్ కాబట్టి. ఓకే, ఇండియాలో ఉన్నంత వరకే ఒకళ్ళ మీద ఒకళ్ళ కాంట్రవర్సీస్, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడం. ఇండియా బయటికి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు అన్నిటికంటే మంచి కోర్టు, ఇండియన్ సుప్రీంకోర్టు కంటే గొప్పది ఏది లేదనంట. బీ లైక్ దట్. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే గొప్పది ఏది లేదంటాను. ఆ తర్వాత ఇంకా ఏమంటారు,
ఇండియన్ పిఎం కంటే గొప్పదేవరు. ఈవెన్ రాహుల్ గాంధీ ఒకవేళ పిఎం అయినా కానీ, ఈవెన్ బై ఎనీ కేస్ ఇఫ్ హీ బికమ్స్ ఎనీ ప్రైమ్ మినిస్టర్, కలియుగం కదండి, ఏమైనా జరగచ్చు. సో ఇఫ్ హీ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్, దెన్ ఆల్సో ఐ విల్ టెల్ రాహుల్ గాంధీ ఈజ్ ఏ గుడ్ ప్రైమ్ మినిస్టర్ అని. బయట వాళ్ళకి అది దేశం బయట. దేశం లోపల ఇలానే ఉండాలి, దేశం బయట అలా ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. పాపం డిప్యూటీ అవ్వాల్సి వచ్చిందండి. 2 ఓట్లు ఉన్న వాళ్ళేమో ప్రైమ్ మినిస్టర్లు అవుతారు. ఎక్సెప్ట్ ఫర్ దట్ 2 votes, ఎవ్రీ అదర్ vote was for Sardar Vallabhbhai Patel. He became deputy. And the Home Minister of India said early in the 1948 that RSS activists were the patriots who love their country. In early 1954, the volunteers Raja Wakankar and Nana Kajrekar of RSS visited the area round the Dadra, Nagar Haveli and Daman several times to study the topography and get acquainted with the locals who wanted the area to change from being Portuguese colony to the Indian Union territory. మనము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇండియాని యునైట్ చేయడంలో కూడా వాళ్ళు కష్టపడ్డారు అప్పుడు. ఆ తర్వాత పోర్చుగీస్ రూల్ ఇన్ గోవా 1955లో దే హ్యావ్ డిమాండెడ్ ఫర్ ది పోర్చుగీస్ రూల్ ఇన్ గోవా. When the Prime Minister Jawaharlal Nehru provided armed intervention, refused to provide armed intervention. Why? This is so tragic. Jawaharlal Nehru మన ఇండియాలో ఒక పార్ట్ మనకు కావాలంటే వద్దులే అని అన్నారు. ట్రాజిక్. RSS leader Jagannath Rao Joshi led Satyagraha agitation straight into Goa. Vasudhaiva Kutumbam, the world view of the whole world is one family, propounded by the ancient thinkers of India, is their motto. మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లింలకి చేయటు అని అంటారు కదా, మరి ఈ ముస్లిం రాష్ట్రీయ మంచ్ వాళ్ళతో సపరేట్ వింగ్ ఉన్నది ముస్లింల కోసమని. ఏమా ఎందుకున్నది? ఆ తర్వాత దే హ్యావ్ ట్రైన్డ్ దళిట్స్ టు బికమ్ ది టెంపుల్ హై ప్రీస్ట్. నేను అదే అంటానండి, వర్ణ వ్యవస్థ ఉండొచ్చు కానీ కుల వ్యవస్థ ఉండకూడదండి. వర్ణ వ్యవస్థలో ఒక హిందువు ఒక బ్రాహ్మణ్లాగానే బతకాలి, లేకుంటే ఒక బ్రాహ్మణ్ కొడుకు బ్రాహ్మణే అవ్వాలి, లేకుంటే ఒక బ్రాహ్మణ్ కూతురు బ్రాహ్మణ్నే పెళ్లి చేసుకోవాలి అని లేదు. మీరు నాకు ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ని చూపించండి. కోఇన్సిడెన్స్ అయితే ఓకే, కానీ అంటే బ్రాహ్మణుడి కొడుకు మళ్ళీ బ్రాహ్మణుడు అయితే అదొక కోఇన్సిడెన్స్ లాగా తీసుకోవాలి. కానీ మన దగ్గర దానికి కౌంటర్ ఫిట్టింగ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, మన పురాణాల్లో నుంచి, మన కథల్లో నుంచి చాలా ఉన్నాయి. మీరు ఎత్తుక్కోండి. యూ సెర్చ్ ఫర్ దాట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చెప్పి ఎన్నిసార్లు చెప్తారండి ఈ విషయాలు. వర్ణ వ్యవస్థనే ఉన్నది, మనకి కుల వ్యవస్థ లేదు అని ఎన్నిసార్లు చెప్తారు. ఇక చెప్పడం ఆపేశాం. ఎత్తుక్కోండి, ఇది చెప్పింది నిజం. ఎత్తుక్కోండి, గ్రంథాలన్నీ చదవండి. చదవద్దు అని అంటారు కొన్ని రిలీజన్స్, మేము అంటున్నాం చదవండి అని అంటున్నాం. ఎవరు గొప్ప మీరే తెలుసుకోండి. భోపాల్ డిజాస్టర్లో ఆంధ్రప్రదేశ్ సైక్లోన్ టైంలో, సో డ్యూరింగ్ ది cyclone time of 1971 in Odisha, 1977 cyclone in Andhra Pradesh, Bhopal disaster, Gujarat earthquake లో చాలా సహాయం అందించారు. దీస్ ఆర్ ప్రూవెన్ డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ కమ్ టు సుప్రీం కోర్ట్ acquits the cleric and 5 others raising Sartan Se Juda slogan against Nupur Sharma. ఏంటట వాళ్ళ వాదన? ఎందుకు రిలీజ్ చేశారంట? ద స్లోగన్ ఈజ్ రిలేటెడ్ టు రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ రిలీజియన్. పర్టిక్యులర్ అని అంటారు కానీ ఇస్లామిక్ రిలీజియన్ అని అనలేవు. ఫర్ విచ్ ఇట్ కెనాట్ బి అజ్యూమ్డ్ దట్ ద సెడ్ స్లోగన్ ద అక్యూజ్డ్ హ్యావ్ caused the harm to any particular person or any specific person has insulted through the said slogan. వీళ్ళని తప్పించడానికి ఇంత ప్రయత్నం చేసిండ్రు చూడండి. సర్తన్ సే జుదా అంటే ఒకడిని మెడ మీద తలకాయ లేకుండా చెయ్యండి. ఎందుకు? నుపూర్ శర్మ మీదనే జరిగింది. నుపూర్ శర్మ వాళ్ళ గ్రంథాల్లో ఉన్నవే కోట్ చేసినప్పుడు వాళ్ళని ఎట్లా ఒకట్లా బయటకు పంపించేసేయాలి. ఎట్లా పడుతుంది? ఎట్లా ఒక ముస్లిం హిందువులాగానే బాధపడగలుగుతాడు? బాధపడకూడదు, వాడికి ఎట్లా జైలు శిక్ష వస్తుంది? ఒకవేళ నిజంగా చంపినా కానీ ఆ పర్టిక్యులర్ రిలీజియన్ వాళ్ళ దగ్గర చంపే అధికారం ఉంది అని కూడా చెప్తారా ఏంటి? డైరెక్ట్గా ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? సెంటెన్స్కి వచ్చిన అర్థం ఏంటి? వీడు కాకపోయినా ఇంకొకడైనా చస్తాడు కదా. లాజిక్ ఉండకూడదు, కాపాడేసేయాలి, మాత్రం కాపాడేసేయాలి. నెక్స్ట్ న్యూస్, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక యూట్యూబర్ని ఢిల్లీకి సమన్ చేయడానికి ఒక బీజేపీ లీడర్ దిగాలి. అండ్ హీ ఈజ్ ఇన్ సమ్ టాప్ టైర్స్ ఆఫ్ బీజేపీ, ఐ డు నాట్ నో, హిస్ నేమ్ ఈజ్ సురేష్ కరంసి నఖ్వా. ఒక బీజేపీ లీడర్ దిగి ఒక యూట్యూబర్ మీద కామెంట్ చేయాలి. హౌ ఏ లెఫ్టిస్ట్ యూట్యూబర్ ఈజ్ దిస్ స్ట్రాంగ్? ఈ పేరు మీద ఈయన హాఫ్ ట్రూత్స్ చెప్తాడు కదండి, అండ్ కంప్లీట్లీ లెఫ్టిస్ట్ ఎజెండా విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ది సొసైటీ. ఈయన ఈ హాఫ్ ట్రూత్స్ని హిందూయిజం మీద ఉండే ప్రాపగెండాని
ఇట్లా పెంచుతూ ఉంటుంటే ఒక్కసారి కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేయరు ఎందుకండి? కానీ ఎక్స్ ముస్లిం సాహిల్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ ముస్లిం సాహిల్ ఛానల్, అఫీషియల్ ఛానల్ మన ఇండియాలో రాదు, బ్యాన్ చేసేసారు. హిందూ నేషనలిస్ట్ ఛానల్స్, ఒక హిందూ నేషనలిస్ట్ అజిత్ భారతి, ఆయన బీజేపీనో సమ్ కాంగ్రెస్నో, ఐ థింక్ ఇట్ ఈస్ కాంగ్రెస్, ఓకే, ఆయన్ని అక్కడ వరకు ఈడ్చుకుంటే లేరు. వీళ్ళకు ఒక న్యాయం, ఈ నేషనలిస్ట్కి ఒక న్యాయం. దండం పెట్టాలి. ఈ న్యాయం గురించి వీళ్ళకే తెలియాలి. సపరేట్ న్యాయం ఉంటుంది, అదేంటో సపరేట్గా ట్రీట్ చేస్తారు. వీళ్ళు జనజీవన స్రవంతిలో ఉండరు, వీళ్ళందరూ మహానుభావులు. నిజాలు మాట్లాడితే ఒకవేళ కానీ ఈయన మీద పాపం అండి, ఒక ఆయన ఎక్స్ ముస్లిం అయ్యి ప్రశ్నలు అడుగుతుంటే చంపేస్తామంటారా? ఆయన మీద ఫత్వాలు రిలీజ్ చేస్తారా? ఒక మనిషి మీద ఇంత హేట్రెడ్ మీరు పెంచుకుంటారా? ద సేమ్ కేస్ విత్ నిపుర్ శర్మ. ఇందులో ఏం లేదు, ఒక ఆడ మనిషి మీద, అది కూడా పాపం ఏమన్నా ఆమె వచ్చి గట్టి కొట్టగలుగుతుందా? అది కూడా లేదు కదా. ఎక్స్ ముస్లిం సాహిల్ది కూడా. మెనీ ఎక్స్ ముస్లిమ్స్ ఆర్ కవరింగ్ దేర్ ఫేసెస్. ఏ అండి వాళ్ళ ఇప్పుడు హిందూయిజంలో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముఖాలు చూపించుకోగలుగుతున్నారు. క్రిస్టియానిటీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముఖాలు చూపించుకోగలుగుతున్నారు. ఒక ఎక్స్ ముస్లిం ఎందుకు బతకలేకపోతున్నాడు? ముఖాలు చూపించుకొని, అవును నాకు ఈ రిలీజన్ నచ్చలేదు, దాని ఫండమెంటల్స్ అండ్ కోర్స్ నాకు నచ్చలేదు అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? ఇది వివక్ష కాదా? కనపడదా ఇది? ఇంత గుడ్డితనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ గాడ్ షుడ్ నో. రాహుల్ గాంధీ కాల్ ది ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫ్రాడ్. మళ్ళీ ఎస్సీఏ అంటది దెర్ ఈజ్ నో సిస్టమేటిక్ బ్రీచ్ అని. మరి రాహుల్ గాంధీకి ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయచ్చు కదా, వేయరు. అది లేదు. చిల్కూరు బాలాజీ గుడి దగ్గర ఒక హార్స్ స్టేబుల్ అండి. అక్కడ ఉన్న స్థానిక హిందువులు అందరూ అంటూనే ఉన్నారు, అదొక హార్స్ స్టేబుల్, మస్జిద్ కాదు, దాన్ని మస్జిద్ చేయాలని చెప్పేసి ఎంతో కోరుకుంటున్నారు. మస్జిద్ చేసిన తర్వాత అక్కడ వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి ఇదొచ్చి ఆ టెంపుల్ ఎట్లా ఒకట్లా కూల్చాలి. ఎందుకు ఇంటాలరెన్స్ ఉంది ముస్లిమ్స్కి హిందూస్ మీద? వై దిస్ ఇంటాలరెన్స్? ఒక బిల్ ఖచ్చితంగా ఉండాలి, ఒక యాక్ట్ ఖచ్చితంగా ఉండాలి, హిందూ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ హిందూ ప్రొటెక్షన్ బిల్. ఒక్కసారి హిందూ ఒకటి క్లెయిమ్ చేసిన తర్వాత దెన్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ రిలీజన్ టు కమ్ అండ్ పోక్ దేర్ నోసెస్ ఇన్ టు ఇట్. అది ఇల్లు అవ్వండి, టెంపుల్ అవ్వనియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ హ్యాస్ టు బి డిమోలిష్డ్ అండ్ దెన్ ద న్యూ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద ప్రూఫ్స్ ఫౌండ్ షుడ్ బి గివెన్ టు ది హిందూస్ ఆర్ ద అదర్ రిలీజియస్ పార్టీ. ఒకవేళ కనుక హిందువులు క్లెయిమ్ చేశారు, అరే ఈ పర్టికులర్ జాగా దగ్గర ఒకప్పుడు టెంపుల్ ఉండేదని, పడగొట్టి ఫస్ట్ అవన్నీ తీయండి. తీసిన తర్వాత ఒకవేళ కనుక అది హిందువులది అని తేలితే హిందువులకి ఇచ్చేయండి. అక్కడ హిందువులది ఏది తేలకపోతే కనుక అది ఏ రిలీజన్ ఉందో ఆ రిలీజన్కి ఇచ్చేసేయండి ఆ జాగాని. అట్లా కాదు, ఇష్టం వచ్చినట్టు ఆ హిందూ టెంపుల్ని పడగొట్టడమే పనిలాగా పెట్టుకున్నారు. అంత అసహనము ఎందుకు హిందువుల మీద ఈ దేశంలో? ఇక్కడ మెజారిటీ ఉన్న దేశం, వేరే చోట పారిపోలేని కూడా పారిపోలేరు కదా. ఎందుకు వీళ్ళ మీద ఇంత వివక్ష? అడిగితే టెర్రరిస్ట్ అని అంటారు, అడిగితే మతోన్మాదని అంటారు. ప్రొటెక్షన్ కోసం అడగడం తప్ప? ఒక నార్మల్గా ట్యాక్స్ పేయర్, ఒక సగటు ట్యాక్స్ పేయర్ ఇది అడగడం తప్పనే అని అంటారు. ఆ మహానుభావులు కూడా వస్తారు, ఈరోజు కాకపోయినా రేపు. దిల్సుఖ్ నగర్ బెస్ట్ సయ్యద్ మక్బూల్ డైస్ ఇన్ ది హైదరాబాద్ జైల్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ఏ వెరీ లాంగ్ లైఫ్ ఆఫ్ 44 years. ఐ విల్ సే ఇట్ ఈస్ ఎ వెరీ ఎంజాయబుల్ లైఫ్. వానికి ట్యాక్స్ పేయర్ మనీ వెళ్తుంది, వానికి అన్నీ వెళ్తాయి, వాడు జైల్లో కూర్చొని ఆరాంగా తిని పండుకుంటాడు. This is my opinion, if a terrorist dies with no pain, then that country have something seriously wrong going on with it. ఒక టెర్రరిస్ట్ పెయిన్ లేకుండా చచ్చిపోయాడు, జైల్లో మగ్గుతూ ప్రశాంతంగా సేఫ్ లైఫ్ అనుభవించుకుంటూ చచ్చిపోయాడు అని అంటే ఖచ్చితంగా ఆ దేశంలో ఏదో పెద్ద తప్పు జరుగుతుందని అర్థం. ద మైండ్ సెట్ ఆఫ్ దట్ కంట్రీ ఈజ్ బీయింగ్ కరప్టెడ్. అలా చనిపోకూడదండి. అలా అంత వితౌట్ ఎనీ పెయిన్ హౌ హీ కుడ్ డై? ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ ఎట్ ఆల్. ట్యాక్స్ పేయర్స్కి ఆ పెయిన్, ఆ జైళ్ళన్నీ ఎట్లా నడుస్తున్నాయండి? ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా అండి అవి? లేకుంటే జైల్లో ఏమైనా కొత్తగా మనీ ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి తవ్వి తీసి బయటికి తీసుకొని వస్తున్నారా? లేదుగా, ఆ జైల్స్ అనేవి నడిచే మా మనీతోటే కదా. మాకు రైట్ లేదా? హీ హ్యాస్ టు సఫర్ ఏ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ హీ హ్యాస్ టు డై బై ఇంజురీ ఆర్ బై వాట్ యు సే గ్రీవియస్ పెయిన్లో చచ్చిపోవాలి వాడు. ఒక ఇంజురీ తోటి, ఒక కిల్లింగ్ తోటి, ఒక మ్యూటిలేషన్ తోటి చచ్చిపోవాలి. ఆర్సన్ అటాక్స్ ప్యారలైజ్ ది ఫ్రెంచ్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఫర్ ఫ్యూ అవర్స్. ఇది ఒకప్పుడు జరిగిందండి. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో ఫ్రాన్స్లో ఒకప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది బిట్వీన్ మొరొకో అండ్ ఆల్సో ఫ్రాన్స్ ఇట్ సెల్ఫ్. సో అర్జెంటీనానా, సో ఐ కుడ్ నాట్ రిమెంబర్ ద థింగ్ వెరీ క్లియర్లీ, బట్ ఇట్ హ్యాస్ బీన్ ద హెడ్లైన్స్.
అప్పుడు ఇస్లామిక్ రాడికలైజేషన్ వాళ్ళు దే దే హ్యావ్ పుట్ అప్ ద బ్యానర్స్ అండ్ దెన్ దే హ్యావ్ కంప్లీట్లీ డీమోరల్డ్ ద అదర్ పార్టీ అండ్ దెన్ ఇన్ ద ఎండ్ ద మొరొకన్స్ విన్. అది ఒక ఫుట్బాల్ మ్యాచ్లో జరిగింది. నౌ అదే వార్త కింద అమాంగ్ దోస్ బ్లాక్డ్ ఫ్రమ్ ద ఒలింపిక్స్ వర్ ద పీపుల్ హూ వర్ సస్పెక్టెడ్ ఆఫ్ ఇస్లామిక్ రాడికలైజేషన్, లెఫ్ట్ ఆర్ రైట్ వింగ్ పొలిటికల్ ఎక్స్ట్రీమిజం. లెఫ్ట్ ఆర్ రైట్ వింగ్ ఎంత ఎంత అంబిగ్వియస్గా రాస్తారండి దాన్ని. మీ దేశంలో కాబట్టి యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ద లెఫ్ట్. ఇప్పుడు మీరు గెలిచింది కూడా బాబు లెఫ్ట్ వాళ్ళే అండి మీ దేశంలో. ఆర్ హూ హ్యాడ్ సిగ్నిఫికెంట్ క్రిమినల్ రికార్డ్స్. హీ వోంట్ టెల్ ఇన్ వాట్ ఏరియా మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ రికార్డ్స్ విల్ బి దేర్. ఇక ఇప్పటి నుంచి మీరు చెప్పలేరు కూడా. JEM has made a propaganda video using Saif Ali Khan photo and then these people, Jammu and Kashmir people have told not to circulate it anymore. But నా ఉద్దేశం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ వీడియో వాళ్ళ దగ్గర వరకు ఎలా వెళ్ళింది? నన్ను అడిగితే సైఫ్ అలీ ఖాన్ ఒకరోజు కూర్చోబెట్టి ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ చేసి ఈ UAPA స్లాప్ చేసి హీ షుడ్ ప్రూవ్ దట్ హీ హ్యాడ్ నో కాంటాక్ట్ విత్ JEM. అది ఆయన రివర్స్లో ప్రూవ్ చేసుకోవాలి. నాకు ఈ పర్టికులర్ యాడ్ తోటి సంబంధం లేదు అని అయినా ప్రూవ్ చేసుకోవాలి. లేకుంటే తీసిన స్టిల్స్ అన్నిటినీ డిలీట్ చేసేయాలి. అంటే ఫర్ హిజ్ మూవీ విచ్ ఇస్ కమింగ్ అప్, హీ హ్యాస్ టు టేక్ అవే దోస్ పర్టికులర్, ఇఫ్ హీ ఈజ్ ఫీలింగ్ దట్ హీ ఈజ్ అన్ ఇండియన్. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్న ఫోటోలు వీడియోలు నేను ఎట్లా వాడతాను అని సిగ్గు తెచ్చుకొని, అని పౌరుషం తెచ్చుకొని ఇంకొక కొత్తగా డబ్బులు పైన పర్వాలే కొత్తగా ఆ పర్టికులర్ సీన్స్ అండ్ పర్టికులర్ ఫోటోగ్రాఫ్స్ని రీక్రియేట్ చేసుకోవాలి ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ మెథడ్. నిజంగా సైఫ్ అలీ ఖాన్కి దేశభక్తి ఉంటే చేయాల్సిన పని ఇది. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నీ పేరు ఉపయోగించుకుంది అని ఫస్ట్ నువ్వే వెళ్ళి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఎగెనిస్ట్గా వీడియోలు కానీ ట్విట్టర్లో ఒకటి పెడితే సరిపోదండి. న్యూస్ వాళ్ళతో మాట్లాడాలి, మీడియాలోకి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి. నాకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని నేను హేట్ చేస్తున్నాను అని చెప్పుకోలేదే ఇంతవరకు. ఆ న్యూస్ బయటకు రావట్లేదు. అంటే సైలెంట్గా నాకున్న డౌట్ ఏంటంటే సైలెంట్గా సైఫ్ అలీ ఖాన్ ఏమన్నా ప్రాపగేండాని సపోర్ట్ చేస్తున్నాడా అనేది. సినిమా తీసేంత వరకు ఒక రకంగా తీస్తారు, సినిమా తీసి వచ్చిన తర్వాత హిందువులందరూ వేస్తానంటాడు. పెద్ద సారీనా. రావణుడు వేషం వేశాడు కదండి, అందులో బొట్టు పెట్టుకోరా బాబు అంటే నేను బొట్టు పెట్టుకోను అనుకుంటే వెళ్ళిపోతాడు. రావణాసురుడు బొట్టు లేకుండా దిగండి అండి ఆయన. దో హీ హ్యాస్ మెనీ అదర్ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. 16 గుణాలు రాముడికి 16 మంచి గుణాలు ఎలా ఉన్నాయో 16 చెడు గుణాలు రావణాసురుడికి ఉన్నాయి. అది మారీచుని చంపే దగ్గర ఒక చోట వస్తుంది, మీరు కూడా చదవండి. అది ఆయన అది పైగా రాముడి గుణాలని చెప్తాడు మన మహానుభావుడు రావణాసురుడు. ఆదిపురుష్ సినిమాలో ఈయన రావణాసురుడు గెటప్ కదా, ఈయన పెట్టుకోరా బాబు తిలకం అని ఇస్తే పెట్టుకొని అనుకుంటే వెళ్ళిపోతాడు ఆ సినిమాలో. కనీసం చేసేది ఒక హిందూ మైథాలజికల్ మూవీ అని చెప్పేసి లేకుండా సైఫ్ అలీ ఖాన్ ముస్లిం రిలీజియన్ని, ఇస్లామిక్ రిలీజియన్ని సినిమాలో కూడా పోర్ట్రే చేయాలి అని అనుకుంటున్నారు. హౌ హీ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద సొసైటీ ఐ కుడ్ నాట్ ఫ్యాథమ్. నువ్వు ఒక మూవీలో కూడా ఒక పర్టికులర్ పాత్రలోకి వెళ్ళలేవు, ఆ పర్టికులర్ రిలీజియన్ని ఇంత హేట్ చేస్తున్నావు. హౌ ఫార్ ఆర్ యూ ఫిట్ టు లివ్ ఇన్ సచ్ ఎ సొసైటీ వేర్ ద మెజారిటీ విల్ వేర్ ఏ తిలక్ ఆన్ దేర్ ఫోర్హెడ్స్? ఇది క్వశ్చన్. యాక్టర్ ఎజాజ్ ఖాన్, బాలీవుడ్ సెకండ్ వైరస్, వన్స్ సెడ్ దట్ హీ వుడ్ చూస్ ఖురాన్ ఓవర్ ది కాన్స్టిట్యూషన్. మనకు అదే గొప్ప, అందులో ఏది రాసుంటే అదే చేస్తాం. మళ్ళీ ఆ వర్సెస్ ఎవరు చదవకూడదు, చదివితే చంపేస్తాం. అందులో ఉన్నది చెప్పింది కూడా అట్లా. ఓవర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఖురాన్ లాగానే కాన్స్టిట్యూషన్ కూడా ఏం చెప్తుంది? అట్లా చంపొద్దని చెప్తుంది. కానీ కాన్స్టిట్యూషన్ కంటే కూడా ఖురాన్ కావాలి. దేశం వద్దు, రిలీజన్ కావాలి, ఎప్పుడు అదే కావాలి. మాక్స్ హిందూ సేజ్ నారదముని అయిపోయాయి. ఇంకా సెకండ్ న్యూస్లో ఏముంది? వీడికి ఖురాన్ ఇష్టం, దేశభక్తి లేదు, హిందువులంటే హేట్రెడ్. ఈ 3 పట్టుకొని వాడి మీద ఇంతవరకు ఒక యాక్షన్ ఉండదు. ఏమంటాడు రేపొద్దున? నాకు చాలా ఇష్టం అండి హిందువులంటే, మీరే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, మీకు తెలుగు చదవడం రాదు, హిందీ చదవడం రాదు, ఉర్దూ చదవడం రాదు, అరబిక్ చదవడం రాదు, సంస్కృత్ చదవడం రాదు అని మనకి లెక్చర్లు ఇస్తాడు రేపు పొద్దున కూర్చొని. ట్విట్టర్లో జరుగుతుంది చూడండి. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ స్పీకింగ్, ఇదొకటే నాకు తెలిసింది ఈ వార్త. దీనికి నెక్స్ట్ వచ్చే వార్త, నీకు చాలా మంచివాడిని, నీకు అసలు తెలియదని ఒక షుగర్ కోటెడ్ పబ్లిక్ రిలీజ్ చేస్తాడు అనమాట. US seeks budget, ఇదేనండి చెప్పింది. US seeks budget allocation of 100 million to stop Pakistan's reliance over Beijing. ఎందుకు ఆపుతారు వాళ్ళు నీ దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు, చైనా దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు, టెర్రరిజంని పెంచి పోషిస్తారు. మీరు ఇచ్చే పైసలు మాకు మా ఇండియన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది.
ఇయ్యకండి వాళ్ళకి పైసలు, బాగా ఎక్కువైనాయి. కేవలం టెర్రరిజం గురించి మాత్రమే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఊపిరి పీల్చుకోగానే ఇండియా మీద, హిందువుల మీదనే పడుతున్నారు. కొద్దిగా బుర్ర తెచ్చుకోండి కొద్దిగా ఎవరైనా. అరే లీవ్ ఇట్ ఎలోన్, దట్ ఈస్ అ టెర్రరిస్ట్ స్టేట్, డోంట్ గివ్ ఎనీ మనీ టు దట్ గై. ఎందుకు వాళ్ళంతటా వాళ్ళు మారరు, వాళ్ళ ఐడియాలజీ మారదు, వాళ్ళ హేటెడ్ మారదు. హౌ హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ దమ్ మనీ? ఎందుకు ఇస్తున్నారు అసలు? వాట్ ఈస్ ద సోల్ పర్పస్ ఆఫ్ గివింగ్ దమ్ ద మనీ? అడగకూడదు, సరే వాట్ ఎవర్. అడగకూడదు, అడిగినా తప్పే, తప్పు, ముఖ్యంగా అడిగితే తప్పు. నువ్వు ప్రొటెక్షన్ అడిగిన తప్పే, ఒక హిందూ పక్కనున్న పాకిస్తాన్ ఏం చేస్తుందని ఇండియన్ అడిగిన తప్పే. అండ్ స్టిల్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ యుఎస్ఏ. After all this, how you are seeking the advices, and also how you are expecting that we will be very good ally for you. నువ్వు ఎలా అనుకుంటున్నావు? వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి నువ్వు ఎలా అనుకుంటున్నావు యుఎస్ఏ మేము కూడా నీతో పాటు ఉంటాం? మా శత్రువుకి మమ్మల్ని చంపమని పైసలు ఇస్తున్నావు నువ్వు చైనా అని అనుకుంటున్నావు, కానీ పాకిస్తాన్ వాజ్ నెవర్ ఏ ట్రూత్ఫుల్ గై ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్సో. వాళ్ళ ముస్లిం దేశాలే, టర్కీ అయినా, యుఏఈ అయినా, సౌదీ అరేబియా అయినా, వాళ్ళ ముస్లిం దేశాలే పాకిస్తాన్ని అరే పోరా బాబు అని అంటున్నాయి. నువ్వెందుకు యుఎస్, నీకెందుకు ఇంత గోల? ఆ 100 మిలియన్ ఇక్కడ మా దగ్గర ఇన్వెస్ట్ చేయి. నేను అంటుంది మాకు ఇయ్యమని కూడా కాదు, వీఆర్ నాట్ బెగర్స్. మా మీద ఇన్వెస్ట్ చేయి, వీ విల్ గివ్ యూ మోర్ ప్రొడక్ట్స్. మేము మీ కంట్రీని బాగు చేస్తాం, మా కంట్రీని కూడా మేము బాగు చేసుకుంటాం. ఆ హెల్ప్ అండ్ ఫండింగ్ మా దగ్గర ఉంటే. దీన్ని అపాత్రదానం అని అంటారు. సింగపూర్స్ టెర్రరిజం థ్రెట్ అసెస్మెంట్. టెర్రరిజం హ్యాస్ బీన్ ఎలివేటెడ్ సిన్స్ ది ఇజ్రాయెల్-పాలిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ 7th October. చూడండి ఎంత దారుణం అండి. సింగపూర్ ఎక్కడ, ఇజ్రాయెల్-పాలస్తీన్ ఎక్కడ? వాళ్ళ కాన్ఫ్లిక్ట్కి ఈ టెర్రరిజం పెరగడానికి, సింగపూర్లో టెర్రరిజం పెరగడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉన్నది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇస్లాం. అన్నీ అలా కనెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. Islamist terrorism remains at the forefront in the global terrorism and threat landscape, in particular by the Islamic State that is nothing but Islamic State in Iraq and Syria. నేను ఇది పర్టికులర్గా యూట్యూబ్లో పెట్టకూడదు. ఇస్లామిక్ స్టేట్ నుంచి ఇది ఉంది. అండ్ హ్యాస్ ట్రాన్సిటెడ్ టు కవర్ ది ఆర్గనైజేషన్. It is behind the protracted insurgency in Iraq and Syria while maintaining the global terror campaign. And this is also simmering up. AQ కూడా పెరుగుతూ వస్తుందంట. So this is the news for this week. I hope you have enjoyed this review of my news. So please support, share, like and comment. And if you have anything to say, my comment section lo feel free to give your suggestions. Thank you. Jai Shri Ram. भारत माता की जय.